ఒడిదుడుకుల సాగు రంగంలో రైతులకు ప్రతి సీజన్లోనూ అణువణువున సవాళ్లే ఎదురవుతుంటాయి. ప్రకృతి సహకరిస్తుందా, సకాలంలో పంట చేతికి అందుతుందా, మార్కెట్లో మంచి ధర దక్కుతుందా అనే మీమాంస నిత్యం వెన్నాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు సంవత్సరాది ఉగాది నాడు వ్యవసాయానుబంధ రంగాలకు శ్రీ పరాభవ నామ సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజులు సిద్ధాంతి అందిస్తున్న వ్యవసాయ పంచాంగం ఇప్పుడు చూద్దాం. ఓం గణనాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అందరికీ కూడా పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. పేరు పరాభవ అనే కానీ ఈ సంవత్సరం అటువంటి ఫలితాలే ఉండవు. గురువారం ఇవాళ మనకి ఉగాది ప్రారంభం. ఈ సంవత్సరానికి గురువు అధిపతి, రాజు గురువు అయి ఉన్నారు, మంత్రి కుజుడై ఉన్నారు. రాజు మంత్రి ఇద్దరు కూడా మంచి నిర్ణయాలు తీసుకుని మంచి ఫలితాలని ప్రజలకు అందించే ఏర్పాటుగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సేనాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు. సస్యం అంటే పంటలు, దీనికి అధిపతి శుక్రుడై ఉన్నారు. నవనాయకుల్లో ఎవరు ఏ ఆధిపత్యాలు తీసుకోవాలో ఆ ఆధిపత్యాలు తీసుకున్నారు చక్కగా. ధాన్యాధిపతి బుధుడై ఉన్నారు. అలాగే అర్ఘాధిపతి రవి, మేఘాధిపతి చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి శుక్రుడు. ఇక్కడ లోహ వస్తువులు, అలాగే అగరు, చందనం, బంగారం, వెండి, ముత్యాలు ఇవన్నీ కూడా అధిక ధరలు ఉన్నప్పటికీ కూడా బాగా లభించే అవకాశం వస్తుంది. సస్యాధిపతి శుక్రుడైన సంవత్సరం పంటలు బాగా పండే అవకాశం వస్తుంది. ఇది కాకుండా గురువారం ఉగాది వచ్చిన సంవత్సరం వ్యవసాయదారులందరికీ కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. సస్యాధిపతి కూడా శుక్రుడై ఉన్నారు. ఈ కారణం చేత మరి తెల్లధాన్యం ఇవన్నీ కూడా బాగా పండే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం అండి గత సంవత్సరం కంటే కూడా మంచి ఫలితాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. ఎన్నో ప్రణాళికలు ప్రభుత్వం సిద్ధం చేస్తుంది, వాటిని ప్రజలు అందుకునే అవకాశం వస్తుంది. అందులో వ్యవసాయదారులు ముందుగా ఉండే అవకాశం వస్తుంది. వ్యవసాయానికి కావాల్సినటువంటి కరెంటు, ఎరువులు ఏవైతే అవసరాలు ఉంటాయో వాటిని సరఫరా చేసే ప్రయత్నంలో ప్రభుత్వం చాలా సక్సెస్ రేట్తో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అంతేకాకుండా రైతులు తెలివిగా వ్యవహరించి లాభపడతారు. సీజనల్ పంటలు ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే అధిక వర్షాలు, నదులు పొంగడం వంటివి కొన్ని సందర్భాల్లో జరిగే అవకాశం ఉంది. గురు సంచారం ఈ సంవత్సరం అంతా కూడా రాహుకేతులతో కలిసి ఉంది. కాబట్టి రైతులు ఎప్పటికప్పుడు విజ్ఞాన కేంద్రాల ద్వారా సలహాలు తీసుకుంటూ వాటిని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా అవసరం. రైతులకు కావాల్సినటువంటి వర్ష విషయాలు చూస్తే చైత్రమాసంలో రాయలసీమ, శ్రీకాకుళం ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంటుంది. వైశాఖ మాసంలో అక్కడక్కడ రాష్ట్రం మొత్తం కూడా వర్షాలు కురిసే అవకాశం వస్తుంది. అలాగే అధిక జ్యేష్ఠ మాసంలో సాధారణ స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో రాష్ట్రం అంటే ఆంధ్ర, తెలంగాణలో నలుమూలలా కూడా వర్షాలు బాగా పడే అవకాశం ఉంది. శ్రావణ మాసంలో సముద్రంలో అలజడి జరిగి అల్పపీడనాలకు అవకాశం ఉంది. ఆశ్వీజ మాసంలో శుక్రోదయం జరుగుతోంది. కొంచెం ధాన్యనాశనం జరిగే విధంగా వర్షాలు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి రైతులు కొంచెం పంటల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ కార్తీక మార్గశిరాలను కొంచెం జాగ్రత్తలు అధికంగా పాటించాలని చెప్పి ముందుగా సూచన చేస్తూ ఉన్నాం. పుష్యమాఘ పాల్గొన మాసాల్లో ఇక్కడ వ్యవసాయాలకు సంబంధించినటువంటి ఇబ్బందులే ఉండవు. అలాగే ఈ ఆకుకూరలు, కూరగాయలు ఈ పంటలు ప్రతి నెలలోనూ కూడా రైతులు సక్సెస్ఫుల్గా పండించుకుంటూ వాళ్ళ వ్యాపారం వాళ్ళు చక్కగా చేసుకుంటూ లబ్ధి కూడా పొందే అవకాశం ఉంది. అలాగే వాణిజ్య పంటలు, కొంచెం ఫ్యాన్సీ పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి రైతులు చక్కగా తెలివిగా సాగు చేసుకుంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ వాటిని తగు విధంగా వాళ్ళు కావాల్సిన విధంగా ధరల వరకు అమ్ముకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు అందించే ప్రయత్నంలో ఒక పక్కన కృష్ణానది తీరాలు కానీ, అలాగే గోదావరి జిల్లాలు కానీ ఇవన్నీ కూడా రైతులకి అనుకూలంగా మళ్ళీ అవకాశం వస్తుంది. అలాగే మినుము, పెసర, జొన్నలు, మొక్కజొన్న వీటి సంబంధంగా రైతు తెలివిగా ప్రవర్తించే అవకాశం వస్తుంది. మంచి ధరలతోనే, గిట్టుబాటు ధరలతోనే బయటపడే అవకాశం వస్తుంది. పసుపు, నూనె గింజలు, నువ్వులు, వేరుశనగ, పామాయిల్, పొద్దుతిరుగుడు ఇట్లాంటి వాటిల్లో కూడా రైతు కొంచెం శ్రమ ఎక్కువ పడతాడు. వర్కర్స్ ప్రాబ్లంను పొందే అవకాశం వస్తుంది. కొంచెం తను పెట్టుబడులు ఎక్కువగా పెట్టవలసి వస్తూ ఉంటుంది. అలాగే కొంచెం ఈ పంటల విషయంలో పురుగు మందులు వాటి విషయంగా కూడా కొంచెం అధికంగా శ్రమ చేయవలసి వస్తుంది. అంటే అధికంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. వచ్చినప్పటికీ కూడా ముందు జాగ్రత్త చర్యలతో ఈ రైతు కూడా నష్టపడకుండా బయటపడే అవకాశం వస్తుంది. ఎర్రధాన్యాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశం వస్తుంది. పండ్ల తోటలు బాగానే ఉంటాయి, వాటికి కూడా ధరలు బాగానే గిట్టుబాటు అవుతాయి. కానీ ఈ పళ్ళ వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళతో మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురే అవకాశం వస్తుంది. అలాగే పండ్ల తోటల్లో ఖర్చు బాగా పెరిగే అవకాశం వస్తుంది.
వీటికి కారణం కీటకాలు తెగుళ్ళ ప్రభావమే. ముందు జాగ్రత్త చర్యలు అధికంగా తీసుకోవడం, అలాగే వాటికి సంబంధించినటువంటి నిరోధకాలు తీసుకోవడం అనే ప్రయత్నంలో ఖర్చు ఎక్కువ చేయవలసి వస్తూ ఉంటుంది. తద్వారా రైతులు ఈ పండ్ల తోటలు, మామిడి, సపోటా, పనస, కొబ్బరి, దానిమ్మ, బత్తాయి, నిమ్మ ఇట్లాంటి పంటలు ఏవైతే మన ఆంధ్రదేశంలో ఉన్నాయో ఈ పంటల విషయంలో మాత్రం రైతుకి బాగా ఖర్చు పెట్టే అవకాశం వస్తుంది. ఈ సంవత్సరం పశుపాలకుడు శ్రీకృష్ణుడై ఉన్నాడు. శ్రీకృష్ణుడు పశుపాలకుడు అయిన సంవత్సరం పాడి పరిశ్రమ బాగా ఉంటుంది. కోళ్ల పరిశ్రమలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే తేనెటీగల పరిశ్రమ, యువత కూడా ఆకర్షితులై దీనికి సంబంధించినటువంటి వ్యవసాయం, వ్యాపారంలోకి వచ్చే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగా మెరుగుపడుతుంది. కార్తీక మార్గశిరాల్లో మాత్రం పంటల యొక్క రక్షణ మీద బాగా కృషి చేయాలి, దృష్టి పెట్టుకోవాలి. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.